ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుంభమేళా స్నానాలపై తప్పుడుగా పోస్టు పెట్టిన వారిపై తిరుపతి జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో జగనన్న సైన్యం పేరుతో ఉన్న ఎక్స్ హ్యాండిల్లో పవన్ ఫోటోను మార్ఫింగ్ చేయడంపై కేసు నమోదు చేశారు. అలాగే చిత్తూరులో హరీష్ రెడ్డి అనే వ్యక్తి తప్పుగా పోస్టు పెట్టడంపై చిత్తూరు 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పవన్ కళ్యాణ్ పొట్టపై అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల కుంభమేళాకు వెళ్లిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రయాగ్రాజ్ లో పుణ్యస్నానాలు చేశారు. ఈ సమయంలో వీడియోలపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలను ప్రచారం చేస్తున్నారు. కొందరు ఫోటోలను మార్ఫింగ్ కూడా చేసి పోస్టులు పెట్టారు. దీనికి ప్రతిగా గతంలో పవన్ కళ్యాణ్ చేసిన తమ్ముడు ఖుషి, జానీ సినిమాలో చేసిన స్టంట్స్ ను జనసేన కార్యకర్తలు పోస్ట్ చేశారు. అయితే పవన్ పై తప్పుడుగా పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు కేసు పెట్టారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు ఫోన్ ద్వారా. కార్తీక్, రైట్. ఏదైతే త్రివేణి సంగమంలో పవిత్ర స్థానం ఆచరించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆచరించడం కూడా జరిగింది. అయితే ఆ సమయంలో బయటకు వచ్చినటువంటి ఫోటోలను కూడా బాడీ షేవింగ్ చేసేలాగా మార్ఫింగ్ చేస్తూ ఇటు ట్విట్టర్ లో కావచ్చు, వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా కూడా ఏదైతే మార్పింగ్ చేసినటువంటి ఫోటోలతో పాటు అసభ్యంగా దూషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్తూరులో ఒక కేసు అనేది కూడా నమోదైంది. తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ లో కూడా ఎవరైతే ఇలా మార్పింగ్ చేసినటువంటి ఫోటోలను పెట్టి అసభ్యంగా మాటలతో పెడుతున్నటువంటి పోస్టుల మీద కూడా పోలీసులు సీరియస్ గా రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఏదైతే దీనికి సంబంధించి జన సైనికులు కూడా ఈ రెండు పోలీస్ స్టేషన్ లో కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఈ మేరకే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోజు లేదా రేపటి లోపలే ఎవరైతే పోస్టులు పెట్టినటువంటి వారిద్దరిని కూడా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే బాడీ షేమింగ్ మాత్రం పూర్తి స్థాయిలో జనసేన పార్టీ నేతలు కావచ్చు, కేడర్ మాత్రం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ నటించినటువంటి చిత్రాల్లో చేసినటువంటి స్టెంట్లను కూడా వాళ్ళు రివర్స్ కౌంటర్ గా కూడా ఆ యొక్క పోస్టులకు అనేది కూడా పెడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ రకంగా మార్ఫింగ్ ఫోటోలపై మాత్రం పోలీసులు చాలా సీరియస్ గానే రియాక్ట్ అవుతూ ఉన్నారు. జన సైనికులు మాత్రం ఎక్కడికక్కడే పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ కార్తీక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.